హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఫస్ట్ ఉసిరికాయలు, మందార 15, గోరింటాకు పిరికెడు, 2-3 రెమ్మల వేపాకు, కొబ్బరి నూనె, కొంచెం ఆముదం ఆయిల్. ఆముదం మంచిది హెయిర్కి. ఒక కడాయి తీసుకోండి. కడాయి కొంచెం మందంగా ఉండాలి. ఇనుప కడాయి ఉంటే మీ దగ్గర అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆముదం వేస్తున్నా, 2-3 స్పూన్లు. ఆముదం హెయిర్కి బాగుంటుంది, మంచిది. చూడండి, మందార రెక్కలకి అవి కాడలు తీసేయాలి. కాడలు తీసి వేసుకోవాలి. మందార పూలు మీ దగ్గర అన్నీ ఒకే రోజు లేకుంటే నిన్నటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నా దగ్గర అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయి. అవన్నీ వేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్లో వేస్తున్నాను. వేసుకొని చూడండి, ఫస్ట్ ఆయిల్లో వేస్తున్నాను. త్వరగా ఇవి ఆయిల్లో మెల్ట్ అవుతాయి కాబట్టి వేస్తున్నాను. నిన్నటివి కూడా చూడండి. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత, బ్రౌన్ కలర్ అయిన తర్వాత గోరింటాకు, వేపాకు ఇట్లా వేసుకుందాము. చూడండి, కొంచెం బ్రౌన్ అయిపోయింది. 2 నిమిషాల తర్వాత మెహందీ ఆకు వేస్తున్నాను. మెహందీ ఆకు వేసుకున్న తర్వాత వేపాకు కూడా దీంతో పాటు వేస్తున్నాను. వేపాకు హెయిర్కి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. గోరింటాకు హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. మంచి ఉసిరికాయ కూడా మంచిదే హెయిర్కి. చూడండి, ఉసిరికాయలు 10 తీసుకున్నాను. అవి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆయిల్లో వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత మంటని మీడియానికి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఇవన్నీ కలుపుకుందాము. చూడండి, ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే కొంచెం ఆయిల్ పొంగుతుందని భయపడిన అవసరం లేదండి. ఏం కాదు. కొంచెం వేడైన తర్వాత చూడండి, ఆయిల్ బ్రౌన్ కలర్ అయింది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి. అన్నీ కొంచెం వేగినాయి. ఆయిల్ కూడా కొంచెం ఎల్లో కలర్కి అనిపిస్తుంది కదా. చూడండి, ఒక 15 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఇది సింపుల్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదండి. అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి. బయటకు వెళ్ళే పని అవసరమే లేదు. చూడండి, 15 నిమిషాల తర్వాత చూడండి, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ముక్కలు, ఆకులు మంచిగా వేగినాయి నూనెలో. చూడండి, ఆయిల్ ఎలా వేడైందో తెలుసుకోవడానికి ఒక అగ్గిపుల్లని తీసుకోండి. స్టవ్ వెలిగించి అగ్గిపుల్లని ఆ ఆయిల్లో ముంచి దాన్ని వెలిగించండి. అది మండితే సౌండ్ రాకుంటే ఆయిల్ వేడైనట్టు. చూడండి, మండుతుంది. అయితే ఆయిల్ వేడైంది. చూడండి, ఆయిల్ వేడైంది. తర్వాత దీంట్లో మీ దగ్గర గులాబీ పూలు ఉంటే వాటిని రెక్కలు వేయండి. ఒక 10. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ రెక్కలు దీంట్లో వేసుకోండి. గులాబీ రెక్కలు ఎందుకంటే ఆయిల్ స్మెల్ మంచిగా వస్తుంది, అందుకోసమే. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి. వేసి ఇవన్నీ ఒకసారి కలపండి. కలిపిన తర్వాత దీన్ని చల్లారనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత వడగట్టుకోండి. చూడండి, వడపోసిన తర్వాత ఆయిల్ చూడండి ఎంత ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ లాగా అనిపిస్తుంది కదా. ఇంతే అండి, సింపుల్. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.